సమాధానం చెప్పాలి. జిల్లాధికారులకు అన్నీ సమాధానం చెప్పాలి. పట్టాలు ఇచ్చే వరకు ఏమీ లేనట్టుకి ఏదో మామూలుగా ఏదో చెట్టు మీద పెట్టపోయినట్టు ఈ మొత్తం గిరిజన ప్రజలందరూ బీసీ ప్రజలందరూ పోతారు. అందువలన వాళ్ళ కాగితాలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం. కాగితం లేకపోతే నీకు ఏంటి సంబంధం భూమికి అని చెప్పేసి ఇప్పుడు రీసర్వేలు కూడా కాగితం ఉన్నదాన్ని కొలుస్తాం. కాగితం లేకపోతే కొలమని ఇప్పుడే చెప్పారంటే దాని అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఆ భూమికి మనకి ఏమి లింకే ఉండదు. అందువల్ల అది గమనించి మొత్తం పంచాయతీలో ఉన్న బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైతే కాగితం లేకుండా భూమి మీద ఉన్నారో వాళ్ళందరికీ మనం కాగితాలు ఇవ్వాలని చెప్పేసి పట్టా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం. మనం ఏదో ఉమ్మడిగా ఆ కాగితం రాసి మా ఊరికి ఇవ్వండి అని కాకుండా ప్రతి మనిషి ఇప్పటికే తయారు చేస్తున్నారు. ప్రతి మనిషి వ్యక్తిగతంగా నా పేరు ఇది, నా పేరు ఇది, నా ఆధార్ కార్డు నెంబర్ ఇది, ఆగడమా నా పేరు ఇది, నా ఆధార్ కార్డు నెంబర్ ఇది, నేను ఇంత భూమి 5 సెంట్లో 10 సెంట్లో పరిశీలించి అక్కడ భూమి మీద ఎంత అయితే ఉంటే అంత పట్టా ఇవ్వాలని చెప్పేసి మనం వ్యక్తిగతంగా దరఖాస్తులు ఇస్తున్నాం. ఈ దరఖాస్తులు ఎంఆర్ ఆఫీసులు తీసుకుని బంగారపేటలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, సిట్టంపల్లి ఎన్ని వచ్చాయి, లేకపోతే పాతూరు ఎన్ని వచ్చాయి, సారవాణిపాలెం వచ్చాయి, అవి బైఫికేషన్ చేసి ఆ పేర్లు ప్రాప్తికి మీరు తక్షణమే సర్వే చేసి వీళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇక్కడ ఉన్న డీటీ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, ఎంఆర్ గారు వేరే మీటింగ్లు ఉంటే ఆవిడ చెప్పారు. ఇప్పుడు మనకి కొన్ని సమాధానం చెప్తే మనకి అది నచ్చలేదు. ఇప్పుడు డీటీ గారు వచ్చి మనకి ఈ సమస్య మీద మాట్లాడతారు. మాట్లాడితే ఈ వెంటనే సర్వే పెట్టేస్తాను. సర్వే గారిని దానివల్ల ఏ సుఖం లేదు. అందువల్ల ప్రతి రైతు కాగితం తెచ్చి ఇచ్చారు. ఈ బైఫికేషన్ అది పరిశీలించారు.